ఒకసారిగా శనార్థి తెలంగాణ పత్రికను చూద్దాం. qgroupmedia.com లేదంటే శనార్థితెలంగాణ.com ఈ పేపర్ను మీరు చూడొచ్చుగా. రాజ్యాధికారం కోసం పోరాడితే మీరు రాజవుతారు, ఉపాధి కోసం పోరాడితే మీరు సేవకులుగానే మిగిలిపోతారు, నిర్ణయం మీదే అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తా ఉన్నాడు. ఒకసారి ముఖ్యమంత్రి అయితే 5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వచ్చే అవకాశం వస్తుంది. అవును, నువ్వు సేవకుడు అయితే 500 రూపాయల నోటు జేబులో పెట్టుకుని తిరిగే పరిస్థితి వస్తుంది. 10 లక్షల కోట్ల బడ్జెట్, 10 లక్షల కోట్లు. 10 లక్షలు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఒక సూత్రం ఏంటంటే అట్టడు వర్గాలందరూ కూడా కలుపుకొని పోవాలని చెప్పేసి అన్నాడు. సమస్య ఏమైతుందంటే అంబేద్కర్ మొత్తం కూడా ఓన్లీ ఒక దళితులు ఓన్ చేసుకున్నటువంటి ఒక వాతావరణంలోకి ఎందుకో సమస్యలు ఏమైతుందంటే అంబేద్కర్ విమర్శించడం ఎవరూ లేరు. అంబేద్కర్ సిద్ధాంతాల పట్ల అందరికీ గౌరవం ఉన్నది. కానీ సమస్య అంబేద్కర్ కింది స్థాయిలో ఉన్నటువంటి దళితులు మాత్రమే దీన్ని ఓన్ చేసుకోవడం వల్ల మిగతా సామాజిక వర్గాలకు దళితుల మధ్య సమాజంలో ఉన్న అంతరాలు వీళ్ళు కలవలేకపోతా ఉన్నారు. ఇప్పుడు కాంశీరామ్ సిద్ధాంతం కానీ అంబేద్కర్ చెప్పింది కానీ ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతాలు, అద్భుతమైన వ్యవస్థ. కానీ సమస్య ఏంటి? సో కలవలేకపోతున్నారు కాబట్టి అది అంబేద్కర్ చెప్పినటువంటి కోర్టుకు ఇబ్బందిగా మారుతా ఉన్నది. సో కరెక్ట్. మైహోమ్ కు శనార్థి సెగ. మేళ్ల చెరువు భూదాన భూముల్లో అక్రమ కట్టడాలపై కథనాన్ని ప్రచురించిన శనార్థి కథనంతో కదిలిన యంత్రాంగం. అక్రమ నిర్మాణాలను ఆపివేయాలని మైహోమ్ కు రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారుల ఆదేశం. నిన్న మనం ఒక ప్రత్యేక కథనాన్ని శనార్థి తెలంగాణలో వేసినాం. వీడు భూదాన భూములు ఇంకొక పాస్బుక్ లేదు, పర్మిషన్ లేదు, వీడు భూదాన భూములు బుక్కుతున్నాడని చెప్పి మనం రాస్తే మైహోమ్ కు శనార్థి సెగ తగిలింది. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 1057లోని భూదాన భూముల్లో మైహోమ్ నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై శుక్రవారం శనార్థిలో మైహోమ్ బరితెగింపు అనే శీర్షికతో ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. భూదాన భూముల్లో మైహోమ్ నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలని రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు ఆదేశించారు. గత కొన్ని సంవత్సరాలుగా 160 ఎకరాల భూదాన భూములను ఈయన ఎవరు మైహోమ్ రామేశ్వరరావు కబ్జా పెట్టిను. మైహోమ్ రామేశ్వరరావు కబ్జా పెడితే నిన్న మనం ఈ కథనాన్ని ఇచ్చినాం. ఇప్పటిదాకా నిజంగా మైహోమ్ రామేశ్వరరావు పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా ఎక్కడి నుంచి రావాలి ఆదేశాలు? ప్రగతి భవన్ నుంచి రావాలి. ఇది నిన్న ఎగ్జాక్ట్గా అదే జరిగింది. శనార్థి తెలంగాణలో కథనం వచ్చిన తర్వాత ఇవి ఆపిపియండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే వెంటనే అధికారులు పోయి అక్కడ కలిసిరు. మనం 2వ పేజీలోకి పోయి చూడొచ్చు. ఇదంతా మైహోమ్ కీర్తి సిమెంట్ పరిశ్రమలు ఆక్రమించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మైహోమ్ సిమెంట్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా 113 ఎకరాల్లో కబ్జా చేసిన భూదాన్ భూముల్లో నిర్మాణాలు చేపట్టింది. దీనిపై శుక్రవారం శనార్థి తెలంగాణ బ్యానర్ కథనం ప్రచురించడం క్యూన్యూస్ లో వార్త ప్రసారం కావడం స్థానికంగా సంచలనం రేపింది. క్యూన్యూస్ ప్రసారాలు శనార్థి ప్రచురించిన కథనంపై స్థానికుల్లో చర్చకు దారితీసింది. దీంతో రంగంలో దిగిన అధికారులు శుక్రవారం మధ్యాహ్నం మైహోమ్ సిమెంట్ పరిశ్రమ కబ్జా పెట్టిన ప్రాంతానికి వెళ్లారు. సుమారు 113 ఎకరాల్లో నిర్మిస్తున్న కట్టడాలపై రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు విచారణ చేపట్టారు. అయితే విచారణకు వెళ్లిన రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులను సెక్యూరిటీ సిబ్బంది తొలుత అడ్డగించారు. తర్వాత కొద్దిసేపటికి లోపలికి అనుమతించారు. అక్కడికి వెళ్లిన అధికారులు అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని వివరాలు ఇవ్వాల్సిందిగా మైహోమ్ సంస్థను ఆదేశించారు. ఇక ముందు అనుమతి లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దని, వెంటనే నిర్మాణ పనులు ఆపివేయాలన్నారు. గత కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు వివరణ ఇవ్వాల్సిందిగా మైహోమ్ యాజమాన్యానికి నోటీసు ద్వారా తెలియజేసిన ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం క్షేత్రస్థాయి విచారణ చేపట్టి పనులు నిలిపివేయాల్సిందిగా ఆదేశించినట్టు వెల్లడించారు. 160 ఎకరాల భూదాన భూముల్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై పలుమార్లు గ్రామ సభలో చర్చించినట్టు పాలకవర్గం అక్రమ నిర్మాణాలను నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసినట్టు తెలిపారు. 100 ఎకరాల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే గతంలో చాలా రోజుల నుంచి ఈ ఘటన జరుగుతూ ఉన్న ఎన్నో వార్తలు వచ్చిన మీడియాను మేనేజ్ చేసుకుంటూ వచ్చిండు, పోలీసులను మేనేజ్ చేసుకుంటూ వచ్చిండు, అందరిని మేనేజ్ చేసుకుంటూ వచ్చిండు. శనార్థి తెలంగాణ ఉన్నట్టుగా కథనం రాయుడుతోటి ఇప్పుడు శకదలిగి ఈ భూదాన భూములు 166 ఎకరాల భూదాన భూములు మళ్ళీ ప్రజల చేతుల్లోకి రాబోతా ఉన్నాయి. ఎంత ఎగ్జాక్ట్లీ అంటే అందరికి ఒక డౌట్ ఉంటుంది. అసలు క్యూన్యూస్ జర్నలిస్ట్ ఎక్కడ కనబడదు, లోగో కనబడదు, శనార్థి తెలంగాణ విలేకరి ఎక్కడ బోర్డు పెట్టుకుని కనబడరు. కానీ శనార్థి తెలంగాణ క్యూన్యూస్ ఇచ్చేటువంటి వార్తలు మరి ఎక్కడ ఏ రిపోర్టర్లు ఉన్నటువంటి ఏ సంస్థకు ఎందుకు దొరకట్లేదు అన్నటువంటి ఒక అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అసలు మీరు రిపోర్టర్ ఎక్కడ కనబడరు ఏందని పొలిటికల్ లీడర్ కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడుగుతూ ఉంటారు. విషయం ఏంటంటే
ఈ రోజు వరకు కూడా అందరూ తెలియని రహస్యం ఏంటంటే క్యూన్యూస్కు శనార్థి తెలంగాణకు ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరు అంటే స్థానికంగా ప్రజలే. పబ్లిక్ ఇచ్చేటువంటి సమాచారంతో మేము దాన్ని మా ప్రతినిధిని పంపించేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వార్తగా మారుస్తాం. అయితే పబ్లిక్ ఎప్పుడు సమాచారం ఇస్తారంటే వారికి మన మీద ఒక నమ్మకం కలగాలి, మన సంస్థ మీద ఒక నమ్మకం కలగాలి, మన సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ. సో వీళ్ళు మాత్రం వేయగలుగుతారు, బేరసారాలు చేయరు, ఉన్నట్టు ప్రజలకు చూపెట్టగలుగుతారు, ఈ సమాజం ముందు ఉంచగలుగుతారు ఒక విశ్వాసాన్ని క్యూన్యూస్ శనార్థి తెలంగాణ చూర ఉన్నది. కాబట్టి సో ప్రజలు ఇచ్చినటువంటి ఏమైంది ఏంది లైవ్ వస్తలేదా? వస్తుందిగా. ప్లీజ్ టాయిలెట్ సో పవర్ సమస్య ఏర్పడ్డది, మధ్యలో నెట్ కూడా ఉంది. ఒక్క నిమిషం వెళ్ళారా, ఎందుకంటే అవుతుందా? ఒక్క నిమిషం. సో చిన్న టెక్నికల్ ఇష్యూ, పవర్ సమస్య వల్ల సాంకేతిక సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. వస్తలేదా? జనరేటర్ ప్రాబ్లం ఏంది? జనరేటర్ కాదు, వచ్చినా మళ్ళీ సాయంత్రం పెట్టుకోవాలి కదా. పవర్ వచ్చిందా? పవర్ జనరేటరా? పవర్ వచ్చింది. ఈ కీ ఏదో ఆయన రమ్మన్ భరత్నా? ఏది అసలు ఇది పోయిందిగా భరత్. కరెంట్ వచ్చింది కానీ ఇవి ఓపెన్ అయితే లేవుగా. స్ట్రీమ్ కూడా వస్తలేదు. అది దేనికి స్ట్రీమ్ కావాలి? అది ఇదెందుకు వస్తలేదు? ఇది ఏది నెట్ ఎందుకు వస్తలేదు? ఇప్పుడు కనెక్ట్ అయినట్టు పవర్ లేదు. ఏదో ప్రాబ్లం. నెట్ వస్తుంది కానీ కోలైన్ మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు? ఆల్రెడీ ఉంటుంది కదా. ఇదే షెడ్యూల్ తీసుకో. దీన్ని ఈ లింక్ వేసే. రైట్ వస్తుందా? ఓకే, కరెక్ట్ అయిందా? రైట్ రైట్. ఇక కొంచెం అదేదో ఆ కరెంటు వస్తూ ఉంది పోతా ఉంది, అంత ఆగమాగం ఉంది. సో జనరేటర్ కూడా నేను ఒక సాంగ్ షూట్ కోసం పోవడం వల్ల సమస్య. ఇక ఇది ఇట్లా ఉంటే శనార్థి తెలంగాణ కథనాలు, అనేకమైనటువంటి కథనాలు, ధర్మసాగర్ ఎంఆర్ఓ కానీ, లేకపోతే ఇక్కడ కూడా భూముల వ్యవహారం కానీ, ఆ తర్వాత అనేకమైనటువంటి కథనాల ద్వారా ఇవాళ ప్రజల పక్షాన నిలవగలిగింది శనార్థి తెలంగాణ. శనార్థి తెలంగాణలో వార్త రావడం అంటే వాడు మూడైనా రావాలి, మంచోడైనా రావాలి, ఈ రెండిట్లో ఏదో జరుగుతుంది. ఇంకా మై హోమ్ వర్సెస్ కేటీఆర్ ను ఇరికించే పనిలో రామేశ్వరరావు, మై హోమ్ అక్రమ దందాల భరతం పట్టే వర్క్లో కేటీఆర్ పై ఈడీకి ఫిర్యాదు చేసిన రామేశ్వరరావు అక్రమ ఆస్తుల విచారణ కోసం ప్రత్యేక బృందం. పంపకాల్లో తేడాలా లేక మందిని ముంచే ఎత్తుగాడా? అనుమానం వ్యక్తం చేస్తున్న సామాన్య జనం. ఇదే అసలు వార్త. అసలు వార్త ఇది. నిన్న
నిన్ననో మొన్ననో రామేశ్వరరావు కేటీఆర్ ఆయన అనుచరుల మీద ఏది ఈడీకి ఫిర్యాదు చేసిండట, ఏది కొన్ని ఆధారాలు ఇచ్చిందట వీళ్ళు చేసినటువంటి కబ్జాల మీద. ఈ ఫినిక్స్ అనేటువంటి కంపెనీ ఉంది కదా, ఫినిక్స్ అనేటువంటి కంపెనీని ఇప్పుడు రామేశ్వరరావును పక్కకు పెట్టినాక ఫినిక్స్ అనే కంపెనీ ద్వారా మొత్తం కొల్లగొడతా ఉన్నారు ఈ కేటీ రామారావు బ్యాచ్. తెలంగాణలో ఉన్న భూములు కాదు, ఫినిక్స్ అనే కంపెనీతోనే దుబాయ్లో కానీ ఇతర దేశాల్లో కానీ పెట్టుబడులు పెట్టిస్తా ఉన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని అంతా ఈడీ దృష్టికి తీసుకుపోయిండు రామేశ్వరరావు. అయితే రామేశ్వరరావు భూముల వ్యవహారాన్ని పరిశీలించమని రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ ఇప్పుడు ఆ పనినే ఉన్నారు. ఆ కాగితాలు ముంగటేసుకొని రామేశ్వరరావు ఎక్కడెక్కడ ఇటు జరిగింది ఏం కథ ఇప్పుడు ఒకరి మీద ఒకటి దుమ్మెత్తుకొని పోసుకుంటా ఉన్నాడు. కాకపోతే వీళ్ళిద్దరు దొంగలే, వీళ్ళిద్దరు మందిని ముంచిన వాళ్ళే. ఎవరు కష్టపడి సంపాదించింది ఏ కానలేదు. వందల మంది రోడ్ల వాడు నామాలు పెట్టి ముంచిండు, వీడేమో పంగనామాలు పెట్టి ముంచిండు, గంతే తేడా. అయితే విషయం ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఏదో వార్ జరుగుతున్నట్టుగా ఒక కలర్ అయితే బయటకు వస్తా ఉంది. నిన్న జరిగింది ఇదంతా. ఇప్పుడు ఈ మైహోం రామేశ్వరరావు భూముల దగ్గరికి అధికారులు పోయి ఆపేయిర్రి అని చెప్పగలటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఈ వ్యవహారం జరుగుతుంది కాబట్టి, ఇక్కడ ఈ వ్యవహారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇది అంటుంది. కేసీఆర్ సావుకారి రామేశ్వరరావు, అబ్బో నువ్వు చదివి. సో కేసీఆర్ షావుకారి రామేశ్వరరావు కేసీఆర్ కుటుంబానికి మధ్య ఏర్పడిన గ్యాప్ మరింత పెరుగుతుంది. ఒకప్పుడు ఒకే గూడులోని చిలుకా గోరింకల వలె బ్రతికిన వీరిద్దరి బంధం ఇప్పుడు గూడు చెదిరిన పక్షుల వలె తయారైంది. ఇన్ని రోజులు దందాలు, పైరవీలు, విరాళాలు, కమిషన్లు, సెటిల్మెంట్ల రూపంలో పెద్ద దొర కేసీఆర్ కు వచ్చిన రొక్కానికి జూపల్లి రామేశ్వరరావు షావుకారిగా ఉండేటోడు. కేసీఆర్ కుటుంబానికి వచ్చే అతి ముఖ్యమైన ఆదాయ వనరుల సొమ్మంతా నామాలరావు దగ్గరే ఉండేది. కేసీఆర్ కు అవసరమైనప్పుడు రామేశ్వరరావు పైసలు ఇచ్చి ఆదుకునేటోడు. ఇద్దరు కుటుంబాలు వేరైనా పంచాయతీలు పైసల వ్యవహారాల్లో ఒకే మాట మీద ఉండేటోళ్ళు. జిమ్మెదారుగా చిన్నజీఆర్, ఇక రామేశ్వరరావు దగ్గర కేసీఆర్ పెట్టిన ఆస్తులకు సంబంధించి చిన్నజీఆరే జిమ్మెదారుగా ఉంటూ వచ్చారు. కేసీఆర్ రామేశ్వరరావుకు సంబంధించిన వ్యవహారాలన్నీ చిన్నజీఆర్ నోటీసులో ఉండేవి. వందల ఎకరాల భూములు వీళ్ళ గుప్పిట్లో ఉన్నాయి. రియల్ దందాలు, ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన సొమ్మంతా కేసీఆర్ పెద్ద సావుకారు రామేశ్వరరావు దగ్గరే దాచేటోడు. ఇలా కేసీఆర్ కేటీఆర్ చేసే వ్యవహారాలన్నీ దాదాపు రామేశ్వరరావుకు తెలిసే జరిగినవి. ప్రభుత్వానికి సంబంధించిన అతి కీలకమైన విషయాలు కూడా రామేశ్వరరావు దృష్టికి వచ్చాయి. దీంతో కేసీఆర్, చిన్నజీఆర్, రామేశ్వరరావు మధ్య బలమైన ఆర్థిక బంధం ఏర్పడింది. ఇక కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల మీద ఎలాంటి దాడులు చేయకుండా జూపల్లి రామేశ్వరరావు, చిన్నజీఆర్ కాపాడేవారు. ఇలా వీళ్ళ దందాలు 3 పువ్వులు 6 కాయల వలె విరాజిల్లింది. జూపల్లి వర్సెస్ కేటీఆర్ వార్. అయితే కేసీఆర్ కుటుంబంతో అంతలా అన్యోన్యంగా ఉన్న రామేశ్వరరావు, చిన్నజీఆర్ కాలక్రమేణా బీజేపీకి దగ్గరైపోయారు. కొద్ది నెలల క్రితం ముచ్చింతలో చిన్నజీఆర్ తన నూతన ఆశ్రమంలో నిర్వహించిన శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆహ్వానం పంపలేదు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా హాజరైన కేసీఆర్కి ఇన్విటేషన్ అందలేదు. ఈ క్రమంలో చిన్నజీఆర్, రామేశ్వరరావు ఇద్దరు కేసీఆర్ ఫ్యామిలీని దూరం పెడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కుటుంబానికి గ్యాప్ పెరిగింది. ఇన్ని రోజులు తమ పంచన ఉన్న రామేశ్వరరావు బీజేపీ పంచన చేరడంతో ఇక మీరు TV9 కథనాల్లో కొన్ని మార్పులు వస్తా ఉన్నాయి. చూడుర్రి, ఈ మధ్య కాలంలో మార్పులు వస్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ యుద్ధాలను ఆపగలుగుతాడు, నరేంద్ర మోడీ సూర్యుడు, నరేంద్ర మోడీ వీరుడు, బీజేపీ బలపడుతుంది, దేశానికి దిక్కు ఆయన, ఇటువంటి అన్ని గ్రాఫిక్స్ లో డిజైన్లలో వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. చూడుర్రి మీరు, ఇగో ఈ వార్ మాత్రం స్టార్ట్ అయింది. ఈ వార్ లో భాగంగా ఇది మరికొన్ని రోజుల్లో ఇంకా పూర్తి స్థాయికి అవకాశం ఉంది. మరక మంచికే, కాకపోతే ఏంటంటే అది మరక అంటించుకొని డ్రామా ఆడుతురా ఏందనేది డ్రామా. ఎందుకంటే వీళ్ళ జీవితం అంతా డ్రామాలే కాబట్టి వీళ్ళని అంత ఈజీగా మనం ఏది అనుకోవడానికి కూడా లేదు. ఇక అడవి బిడ్డల భూములపై జులుం, మహిళలపై దాడులు చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవే ఘటనలు పునరావృతం. ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటున్న గిరిజనులు హరితహారం పేరుతో వాళ్ళ పొట్టగొడుతున్న వైనం. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న విపక్షాలు. అందరికీ పట్టాలు ఇస్తానన్న మాట ఏడబాయ సారు అడుగడుగున నిలదీస్తున్న గిరిజన రైతులు. మహిళలు సైతం కాళ్ళ ఏళ్లా పడ్డా కనికరించని దుస్థితి. అయితే ఎందుకు చేస్తా ఉన్నాడు కేసీఆర్ ఇట్లా గిరిజనులను ఎందుకు బెదిరిస్తా ఉన్నాడు అంటే, నువ్వు కాముకుంటే ఏం చెప్తావు, నా భూమి సార్ 3 ఎకరాలు అంటావుగా, నిన్నే గుంజినట్టు చేస్తే నువ్వు ఇయ్యకపోయినా సరే సార్ మాకుండని అనే కాడికి ఉంటావు కాబట్టి ఈ కథ చేస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు, ఆడ అప్డేట్ ఉన్నారు కదా, చిన్న పిల్లలు వాళ్ళ ఇళ్ళలో, స్కూల్ పిల్లలు, పసి పిల్లలు, వీళ్ళందరూ నాకు తెలిసి ఒక 150 మంది జైల్లో పంపిండు ఆల్రెడీ. దొంగ ఏక్ నంబర్ దొంగ కదా మన బాసాల పోచెట్టి. మన మీదకేమో పోలీసు వాళ్ళని తోలిండు. ఇక వీళ్ళు ఈడీ పంచాయతీలు, ఈ పంచాయతీల కాడ వీళ్ళు ఉన్నారు.
మనం ఏం ఆలోచించొద్దు ఇక ప్రజలం ఏమని ఉంటే కేసీఆర్ రామేశ్వరరావు పంచాయతీ అయిందట కదా వీటికానే ఉండాలి. వైఎస్ విజయమ్మ కంట నీరు పెట్టింది కంట నీరు పెట్టిందట కదా. జూబ్లీహిల్స్ కేసు ఏమైపోయే ఈ టెట్టు ఎటు పోయింది కథ ఎటు పోయింది నోటిఫికేషన్లు ఎటు పోయినాయి ఉద్యోగాలు ఏమైపోయినాయి ఉపాధ్యాయుల సమస్యలు ఏమైపోయినాయి ఏం లేదు. 1 తారీఖు జీతాలు లేవు. ఖాళీ సీసాల మీద ఖాళీ సీసాలు కొంటాం బీరు సీసాలు కొంటాం అని ఎర్రబల్ దయాకర్ రావు చెప్పిన సూత్రం ఉందిగా. ఎన్ని సంపాదించాలా మీ ఊళ్ళో మొగోడు ఒకడేమో పాండు 12 గంటలకు 3 పిల్లల పంచాయతీ చెప్తాం అంటుండే. ఏం చెప్పాలి చెప్పు పాండు 12 గంటలకు రాత్రి 12 గంటలకు 3 పిల్లల పంచాయతీ చెప్తాడట ఆర్మూర్ పాండు పోయి. ఇట్లా తయారైపోయారు వీళ్ళంతా. పాండు ఏందా ఈ గాండు మాటలు. అరే పాండుదేటో బాయ్ పైలు తెప్పించిన పాండు కబ్జా పెట్టిండా తెచ్చినాం. జోరువాన పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు. నల్గొండలో ఓ ఇల్లు కూలి తల్లి కూతురు మృతి. పొంగి పొర్లుతున్న వాగులు వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం. మరో 3 రోజుల పాటు వానలు. హైదరాబాద్కు రెడ్ అలర్టు. అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్. జాగ్రత్తగా ఉండరు ప్రజలారా. రాష్ట్రాల పర్యటనలో రాష్ట్రపతి అభ్యర్థి ఒడిశా సీఎం మద్దతు కోరిన ద్రౌపది ముర్ము మద్దతు ప్రకటించిన బీజేడీ. యూపీకి పయనం కలిసి వచ్చిన మహారాష్ట్ర సంక్షోభం. మద్దతిచ్చిన ఏపీ అధికార పక్షం. చంద్రబాబు వైఖరి ఆసక్తికరం. 60% ఓట్ల మెజార్టీతో గెలుపు ఖాయమని ఎన్డీఏ విశ్లేషణ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ముర్ము అసలు విశ్లేషణ చేయాల్సిన అవసరం కూడా లేదు. యశ్వంత్ సిన్హా చేతులెత్తేసిండు. మమతా బెనర్జీ చెప్పింది. యశ్వంత్ సిన్హా నిలబెట్టింది ఎవరు? మమతా బెనర్జీ కదా. ఆమె ఏమన్నది లాస్ట్ కు మొన్న ఇటీవల కాలంలో లేటెస్ట్ చేసిన కామెంట్ ఏంది? బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ మమ్మల్ని సంప్రదించుంటే అయిపోయేది. రాష్ట్రపతిని మనం యునానిమస్ గా చేస్తున్నాం కదా మేము. ద్రౌపది ముర్మును ముందే చెప్పాల్సింది మాకు అంటేనే అయిపోయింది. ఇంకా మేము చేతులు ఎత్తేసినాం అనేది క్లియర్ చెప్పకనే చెప్పింది ఆమె. తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఇంట్లో ఏం చేసిండు మనోడు మాత్రం యశ్వంత్ సిన్హాకి ఏం చేసిండు? గుర్రాల ఊరేగింపు, బ్యానర్లు, ఫ్లెక్సీలు రోజంతా తిప్పిండు దాని చుట్టూ. బైక్ ర్యాలీలు ఎక్కడ లేదు మనోడి తప్ప. అందరూ యశ్వంత్ సిన్హా వ్యవహారాన్ని అనిపించింది. యశ్వంత్ సిన్హా ఇట్లా ఏలు పట్టుకొని తిరుగుతారుగా. ఇట్లా యశ్వంత్ సిన్హా కేసీఆర్ ఒక్కనేలే ఉందిగా. అందరు యశ్వంత్ సిన్హా ఏలు ఇట్లా 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 వచ్చి వెళ్ళిపోయారు. ఎక్కడ అక్కడ కేసీఆర్ ఒక్కడే పట్టుకున్నా ఏలు. దోస్త్ కటి. తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఏపీకి గతంలో ఇచ్చిన క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేసిన కేంద్రం. సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం. హైకోర్టుకు వెల్లడించిన సెంటర్. క్యాట్ ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్న సోమేష్ రాబోయే ఎన్నికల దృష్ట్యా ఆయనను తెలంగాణ సీఎస్ గా తప్పించాలని కేంద్రం స్కెచ్ చేసిందంటూ ఒక వార్త. అయితే ఇక్కడ అయిపోయింది అశోకవనం అక్కడ చేస్తాడు. వాస్తవానికి కూడా నాకు పెద్ద మనిషి చెప్పిండు. సోమేష్ కుమారు, రజత్ కుమారు, అరవింద్ కుమారు ఈ బీహారీ బ్యాచ్ ఉందా, ఈ బీహారీ బ్యాచ్ నన్ను ఆదుకుంటుందని కేసీఆర్ పెట్టుకుందట. కానీ ఈ బీహారీ బ్యాచ్ ఎప్పుడు మోడీ కాడ మోకరిల్లిందట. ఎందుకు మోకరిల్లింది వాళ్ళకంటే వీళ్ళు చేసినటువంటి తప్పులు మామూలుగా చేయించలే. వీళ్ళతో కేసీఆర్ అడగోలు వ్యవహారాలు చేపించిండు. వీళ్ళు రిటైర్ అయిన మరుక్షణం అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ప్రమాదం ఉన్నది. వీళ్ళ మీద ఏమాత్రం చిన్న ఎంక్వైరీ జరిగింది. సో ఆ అధికారం అంతా కూడా కేంద్రం వద్ద ఉంటుంది కదా. ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన విచారణ చేసే అధికారం అంతా కూడా ఉంటుంది కదా. సార్ మీరు ఏం చెప్పమంటే అది చెప్తా, మీరు ఏం చేయమంటే అది చేస్తా. ఏ ఫైల్ మీ ముందర పెట్టమంటే ఆ ఫైల్ ముందర పెడతాం. కానీ మమ్మల్ని అయితే ఏం చేయకండి సార్. ఇదే పనిలో ఉన్నారు. ఈ పనిలో ఉన్నారు ఇప్పుడు. ఇక దసరా రోజు చెప్తా కాంగ్రెస్ పార్టీని వీడను, నాపై జరుగుతున్న ప్రచారం వట్టిదే, ఇక్కడి నుంచి సంగారెడ్డిలోనే ప్రెస్ మీట్ పెడతా, క్లారిటీ ఇచ్చిన జగ్గారెడ్డి. దసరా రోజు చెప్తాడు. ఏం చెప్తాడు? శుభాకాంక్షలు అని చెప్తాడు. దసరా శుభాకాంక్షలు అంతే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు కాంగ్రెస్ పార్టీ తరఫున జగ్గారెడ్డి గారు మీకు దసరా శుభాకాంక్షలు అందజేస్తున్నట్టు అయిపోతుంది అంతే. కేంద్రం పనితనంపై గులాబీ సర్వే. 3 రకాల సర్వేలతో టీఆర్ఎస్ అందడి. ఓవైపు పీకే టీం సర్వే, మరోవైపు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సర్వే, ఇంకోవైపు జిల్లా అధ్యక్షులు అదే పని. ఆగస్టు 15లోగా సర్వే ఫలితాలు కేసీఆర్ చేతికట. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జ్యోతిష్యము, జాతకాల మీద జ్యోతిష్యం అంటే యాదకి వచ్చింది కదా చూడు. గమ్మత్తుందా జ్యోతిష్యం? ఈడ ఓపెన్ చేసిందా జ్యోతిష్యం అంటే? కార్టూన్ మామూలుగా వేయలే ఆయన ఎవరో కానీ. ఏదో ఇది చూడు. బదిలీలు, ప్రమోషన్లు ఎప్పుడు అని జవాబు లేని ప్రశ్న అడిగి సిలుక ప్రాణాలు తీసావు కదయ్యా. సిలుక చచ్చిపోయిందట.
అవి ఉన్నాయి అడిగాల్సిందే ఈ జవాబు లేని ప్రశ్నలు అడిగిండట. బదిలీలు ప్రమోషన్లు ఎప్పుడని జవాబు లేని ప్రశ్న అడిగి సిలిక ప్రాణాలు తీసావు కదా చెప్పాగో సిలిక చచ్చిపోయింది. మన రాష్ట్రంలో సిలికల పరిస్థితి గిట్లుంటది అన్నట్టు. జ్యోతిష్యాలను ఆ తర్వాత వీటినే నమ్ముకొని కేసీఆర్కు ఎవడు భయపడేటోనికి మాత్రమే ఇవన్నీ పట్టింపులు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఏమవుతుందో ఈ మూల బాగాలేదట, ఇది ఇటు పెట్ట అన్నట ఏమనుకుంటుంది, పిరికి అనుకుంటుంది. నా అంత ధైర్యవంతుడు, నా అంత సిపాయి లేడు, భూకంపం పుట్టిస్తానంటే భూకంపం లేదు, ఏం లేదు. ఏమంతుంది కేసీఆర్ చేసే పని అంతా వట్టి పిరికోడు కదా కేసీఆర్. నువ్వు కుక్క గట్టి వరిస్తే అటేం కలబోడు, మళ్ళా కుక్క పాము దిక్కు అటు ఊ అని అటు మరకు దిక్కు కొరితే అటు దిక్కుపోడిగా అటు దిక్కు ఇటు చూద్దాం పారా సెలికి చేను దాకా వచ్చి సరిపోతాడు అన్నాడు. గడ్డి పోయించోడు ఈయన మర్రేస్తాడు, ఈయన తవ్వుతాడు. పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి, రెవెన్యూ సదస్సులోనే గిరిజనులకు పట్టాలు అందించాలి, కేసీఆర్ ఇచ్చిన హామీలనే అమలు చేయమని కోరుతున్నాం. పోడు సమస్యలపై సీఎం కేసీఆర్ కు సంజయ్ బహిరంగ లేఖ. పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి, ఆల్రెడీ ఉన్నాయి పట్టాలు, ఉన్నాటిని గుంజుకున్నాడు. ఇది ఇంకో రెవెన్యూ సదస్సులను 3 రోజులు పెట్టింది కదా ఇప్పుడు కేసీఆర్. ఆ 3 రోజులు పెట్టింది అత్యంత దురదృష్టకరం. అది ఎమ్మెల్యే చేతికి పవర్ ఇచ్చిండు. ఎమ్మెల్యేలు పోవాలా, అధికారులను కూర్చొని పెట్టాలా, రైతులకు సంబంధించిన ప్రతి దరఖాస్తు తీసుకోవాలా, దరఖాస్తుకు రసీదు ఇవ్వాలి, నీకు రసీదు ఇచ్చి సమస్యలు వీలైతే అక్కడ ఎక్కడ పరిష్కరించాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే బి కేటగిరీలో పెట్టినటువంటి సమస్యలన్నీ సరే నీకు నాకు గెట్టు పంచాయతీ ఉన్నది, గెట్టు పంచాయతీలో నువ్వు ఆబ్జెక్షన్ చేసినా నేను ఆబ్జెక్షన్ చేసినప్పుడు వాడు దాని ఏదో బీల్నో గీల్నో పెట్టేసి సి కేటగిరీలో పెట్టిండు. ఇప్పుడు నువ్వు దరఖాస్తు ఇస్తావు, నేను దరఖాస్తు ఇస్తా, మన ఇద్దరి మధ్యలో భూమి సమస్య ఉన్నది. ఎవరికి ఇస్తా మన దరఖాస్తు? ఎమ్మెల్యేకి ఇచ్చినాక ఎమ్మెల్యే ఏం చేస్తాడు, 10 లక్షల 5 లక్షల భూముల జోలి ఓర్వాలిగా ఒక 5 కోట్లు 2 కోట్లు 3 కోట్ల ఎకరం భూమి ఉంటుంది కదా, నీ పంచాయతీ పెడతారు. అరే మళ్ళా ఇంటర్ లీడర్ రాబాయ్ తీర్మానం మళ్ళీ అసలు ఇంటర్ లీడర్ రాబాయ్ అని చెప్పేసి నీకు చెప్తాడు. నాకేం చెప్తాడు, నాకే నీ పేరు చెప్తాడు. నీకేం చెప్తాడు, ఏ రజని ఏం చెప్పిన అంతా కాని ముచ్చట కానీ నీకు అది 2 కోట్లు ఉన్నది కదా, ఒక 20 లక్షలు 30 లక్షలు నేను కింద మీద పడి పలానా రాజిరెడ్డి అంటే అన్నాడు, ఆయన చూసుకుంటే ఇదంతా నువ్వు గెలవలేవా నువ్వు చేయలేవా అని చెప్పేసి 20 లక్షలు 30 లక్షలు నీ చేతిలో పెట్టి నేను పంపించేసి చిన్న నీతో ఒక కాగితం రాయించుకుంటాడు. చిన్న నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు, అసలు నువ్వు నీతో అవుతుందా మళ్ళా నువ్వు ఏం చేస్తావు పోరాటం, ఇప్పటికి తిరిగి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది, అయితే చెప్పు 3 4 ఏళ్ళు అవుతుంది, నీ బిడ్డ పెళ్లికి ఉన్నది, కొడుకు చదువుకున్నది, ఇంకేనడు చెబుతుంది ఈ పంచాయతీ ఎన్నడుకున్నా కాకపోదు అని చెప్పేసి నీకు కౌన్సిలింగ్ చేసి నీకు 20 లక్షలు పెట్టేసి నీ చేతిలో పెట్టేసి నీతో కాగితం రాసుకుంటాడు. మీ ఇద్దరితో సంతకాలు పెట్టించుకొని ఎంఆర్ఓ దగ్గర ఇప్పుడు వాళ్ళ భూములు కొట్టేసే కుట్ర. ఇది రెవెన్యూ సమస్యల కథ. ఇప్పటికి వాళ్ళ సమస్యలు అట్లే ఉన్నాయి. వాళ్ళే అమర్నాథ్ మొత్తం ధరణినే రద్దు చేయాలి, ధరణిని రద్దు చేయాలని 7200 డిమాండ్ చేస్తుంది. అమర్నాథ్లో వరద విలయం, కొట్టుకుపోయిన యాత్రికుల గుడారాలు, 13 మంది మృతి, 40 మంది గల్లంతు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం, విరిగిపడిన కొండ చర్యలు, మట్టిలో కూరుకుపోయిన భక్తులు. ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేసినట. ఏది అమర్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి వార్త. ఇక ఒకసారి పెద్దపల్లి రాజన్న రాసింది, ఒకసారి చూద్దాం. ఓ మనిషి మానవత్వాన్ని మర్చిపోయి ఇంకా ఎంతకాలం జీవిస్తావు, కుళ్ళు కుతంత్రాలతో ఆఖరికి ఏం సాధిస్తావు, అబద్ధాల మాటలతో గద్దెనెక్కి ఇంకా ఎన్ని రోజులు పూటలు ఎల్లదిస్తావు. ఎంతో మందికి సేవ చేసుకునే అవకాశం వచ్చినా ఆ అదృష్టాన్ని పెడచెవిన పెట్టి నీ స్వంత లాభాల కోసం కాలాన్ని వృధా చేయబడితివి. అందరూ మనుషులే అన్న నిజాన్ని మర్చిపోయి ఎన్నడూ చూడని రాజకీయాన్ని ఏర్పాటు చేస్తేవి. తరతరాలు తిన్నా తరగనంత ఆస్తి కూడబెట్టి తెగ సంబరపడిపోతివి. ఎంతమంది పొట్టగొట్టి వెనకేసుకున్నావో తిరిగి చూసుకున్నావా? పుట్టెడు కన్నీళ్లతో కొందరు కడుపులు కట్టుకొని పన్నులు చెల్లించిన నిరుపేదలు, అర్ధాకలతో కొందరు, పురుగులన్నంతో కడుపులు నింపుకుంటున్న విద్యార్థులు, ముంపు బాధితుల ఆర్తనాదాలు, అన్నదాతల భావోద్వేగాలు, అన్ని రంగాలను ఆగం పట్టించిన నీ 8 ఏళ్ల పాలన గురించి రాయాలన్నా 70-80 వేల పుస్తకాలు రాసినా సరిపోవేమో. అద్భుతంగా రాసిండు రాజన్న. కరెక్ట్. నిడుతా ఉన్నాయి జోరు వాన. గులాబీ సర్వే, పోడు రైతులు, మైహోంకు సెగ. సంగారెడ్డి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత, ప్రజాప్రతినిధులకు ముడుపులు చెల్లించి నష్టపోయిన బాధితులు, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలపై ఆగ్రహం. విద్యుత్ నల్లా కలెక్షన్స్ ఇచ్చింది మున్సిపల్ శాఖనే, ఇప్పుడు అనుమతులు లేవని కూల్చివేత. అందుకే టీఆర్ఎస్ లీడర్లకు పైసలు ఇచ్చి ఇవి వద్దు బంజేరు, ఇవన్నీ మంచిది కాదు. ఇగో ఇదే కథ. కూల్చిన ఇంటికి పరిహారం చెల్లించాల్సిందే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట బాధితులు ధర్నా, మద్దతు పలికిన గుడిసెవాసులు. స్థానిక టీఆర్ఎస్ నేతలు 2 లక్షల డిమాండ్ చేస్తున్న ఆరోపణలు, నాయకులు అడుగులకు మడుగులు నొక్కుతున్న అధికారులు, గుడిసెవాసులపై అధికారుల పైశాచికం, కట్టుకుని ఇంటిని కూల్చేసిన వైనం. మొన్న వరంగల్లో కార్పొరేటర్ కార్పొరేటర్ కాదు, ఆమె రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షురాలు, వాళ్ళ హస్బెండ్ ఆమె ఎల్లాల కుమార్ యాదవ్ లలిత యాదవ్. సో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఊర్లోనే ఇది వాళ్ళు ఒక్కొక్క ఇంటి దగ్గర 2 లక్షల వసూలు చేశారు. ఎవరైతే డబ్బులు ఇవ్వలేదో డబ్బులు ఇవ్వడానికి సంబంధించి లెటర్ పెడుతుంది, అధికారులు వచ్చి కూల్చేస్తారు. రాష్ట్రాల పర్యటనలో రాష్ట్రపతి అభ్యర్థి అంటూ
ఆమె ఉంటే ఇక రేవంత్ ఓ దొంగ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. దీనిపైన ఇట్లాంటి మీరు రేవంత్ దొంగ అని షర్మిల అంటా ఉంది, మీరేమంటారు? ఈ ఫోన్లో గమ్మత్తు ఉంటుంది. ఈ ఫోన్ ఎందుకు కంఫర్ట్ ఉంటుంది మీకు? అట్లుంటేనే నువ్వు ఉంటేనే కంఫర్ట్. అప్పుడప్పుడు ఆ దర్శనానికి ఏమైతుందంటే వైరు తోకి ఇట్లా తిరుగుతుంటుంది అన్నట్టు, అందుకోసం ఆయన దింప. ఇప్పుడు మనం ఫ్రీగా మూవ్ కావచ్చు కదా ఇది పెట్టిన తర్వాత. రేవంత్ ఒక దొంగ వైఎస్ షర్మిల అంటా ఉంది. రేవంత్ దొంగ అయితే ఇక్కడ కామెంట్ చేయండి, షర్మిలనే దొంగ అనుకుంటే ఇక్కడ పెట్టుర్రి. 905 ఓట్లు. రేవంత్ ఒక దొంగ అని షర్మిల వైఎస్ షర్మిల అంటా ఉంది. 1143 ఓట్లు పడ్డాయి. రేవంత్ దొంగ అయితే ఈడ క్లిక్ చేయండి, షర్మిలనే దొంగ అయితే కింద క్లిక్ చేయండి. ఎవరు దొంగ అనేది ఒక్క నిమిషంలో చూద్దాం. 1 మినిట్ రిజల్ట్ చూద్దాం. 1321 ఓట్లు పడ్డాయి. 1321 ఓట్లు. ఒక అట తిట్టొద్దు. 1492 ఓట్లు 1 మినిట్లో. 1805 ఓట్లు. రేవంత్ ఒక దొంగ అని చెప్పి వైఎస్ షర్మిల అంటా ఉంది. ఆమె మాటనే పోల్గా పెట్టినాం. రేవంత్ నిజంగానే దొంగ లేకపోతే షర్మిలనే దొంగనా అనేది ఒకసారి రిజల్ట్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 2వ నిమిషానికి జుట్టు పట్టి బండ కొడతాం. కరెక్ట్ కాదు, లేదు షర్మిల కరెక్ట్ కాదు, ఇద్దరు దొంగలే. షర్మిల పెద్ద బోకు. అయ్యో 2591 ఓట్లు పడ్డాయి. కేసీఆర్ ఇది ఆసక్తిగా చూస్తాడు ఇప్పుడు. ఏమంటారు ఇలా దొంగ ఎవరు అంటారా, నేను విజ్ఞులు ఎవరన్నా పుడుకున్న ఇటేమని అంటారా అటేమని అంటారా చూస్తారు. 2వ నిమిషానికి చూద్దాం. 2800 ఓట్లు పడ్డాయి. 2883 ఓట్లు పడ్డాయి. 2వ నిమిషం కంప్లీట్ అయింది. దాదాపుగా 3000 వరకు ఓటింగ్ లో పాల్గొన్నారు. 3017 మంది పాల్గొన్నారు. ఎవరు దొంగ అనేది ఒక పని చేయి ఇగరా, మనం ఎందుకు ఒక న్యూట్రల్ పర్సన్ నీ ఒపీనియన్ కూడా చెప్పి ఇందులో ఏదో ఒకటి క్లిక్ చేసి క్లిక్ చేస్తే వస్తుంది కాబట్టి రైట్ రిజల్ట్ వస్తున్నది. అది కూడా పెండింగ్ రైట్. వైఎస్ షర్మిలనే దొంగ అని 79% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. రేవంత్ దొంగ అని 21% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. రేవంత్ ఒక దొంగ అని వైఎస్ షర్మిల అంటే షర్మిలనే ఒక దొంగ అని చెప్పి 79% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. 3351 మంది ఓటింగ్ లో. సో ఇక్కడ ఏం జరుగుతుందో మరి కాసేపట్లో రిజల్ట్ చూద్దాం. ఎంతమంది ఏం చెప్తారు ఏం కథ అనేది అందులో చూద్దాం. ఇక షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ టీపీ ఆవిర్భావ వేడుకలు. వైఎస్ఆర్ కు నిజంగా ఇక్కడ గమ్మత్తు విషయం ఏంటంటే పీకే ఎవరికి షర్మిలకు స్ట్రాటజిస్ట్, పీకే కేసీఆర్ కు స్ట్రాటజిస్టు. ఈ ఇద్దరు ఎట్లా గెలిపిస్తాడు ఒకేసారి? అది తెలంగాణ సమాజం ఆలోచించాలి. అది తెలంగాణ సమాజం ఆలోచించాలి. ప్రశాంత్ కిషోరే స్ట్రాటజిస్ట్ ఎవరికి? ఇప్పుడు షర్మిలకు. లోటస్ పాండ్లోనే ఇప్పుడు ఐపాక్ కూడా పెట్టిరు. కేసీఆర్ కు మన ప్రశాంత్ కిషోరే. ఈ ఇద్దరికి ఒకడే ఎట్లా చేస్తాడు వర్క్? ఇద్దరిని ఎట్లా గెలిపిస్తాడు అంటే ఒకరు గెలిస్తే ఇంకొకరి కళ్ళల్లో ఆనందంతో గెలిపిస్తాడా? ఎవరిని గెలిపించడం కోసం ప్రశాంత్ కిషోర్. ఇదంతా పెద్ద డ్రామావా? వైఎస్ఆర్ హైదరాబాద్ లో స్మృతి వనం లేకపోవడం దారుణమని ఆవేదన. స్మృతి వనాలు మాకేమొద్దు, మా అమరవీరుల స్తూపం కావాలి మాకు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్మృతి వనం కావాలి మాకు. ఇప్పుడుగా తెలంగాణ వ్యాప్తంగా జయశంకర్ సార్ విగ్రహాలు కావాలి. జయశంకర్ సార్ విగ్రహాలు కావాలి. జయశంకర్ సార్ కు ఒక 7 ఎకరాల ఘాటు కావాలి జయశంకర్ సార్ కు. నిన్న చారీలంతా ఇక్కడ మీటింగ్ పెట్టుకునేడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కేటీ రామారావుకు టీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఒక్క ఓటు పడ్డా శారీలు దక్షిణ కింద లెక్క కాడికి తీర్మానం చేశారు. జయశంకర్ సార్ తెలంగాణ కోసం అవిశ్రాంతంగా ఆయన పోరాటం చేసిన చారి శ్రీకాంతాచారి
ఛాలెంజ్ చేసిన చారి తొలిమరుడు వాళ్ళు కదా కావాల్సింది. ఇప్పుడు తెలంగాణ వైఎస్ షర్మిల ఇప్పుడు స్మృతివనం వైఎస్ఆర్ కు స్మృతివనం అవసరమా, తెలంగాణ అమరవీరులకు స్మృతివనం అవసరమా? ఇది చెప్పండి. కేబీఆర్ పార్క్ ఇప్పుడు ఏడలేదు, విగ్రహం ఏడలేదు చెప్పురి, అన్ని చోట్ల ఉంది కదా. ఇది కూడా కొంచెం మనం సీరియస్గా ఆలోచించాలి ప్రజలారా. ఈ స్మృతివనాలు గితివనాలు ఇవి కాదు మనకు కావాల్సింది. అసలు వీళ్ళ ఆస్తులు అన్ని ప్రజలకు ఉండాలి కదా, ప్రజల ఆస్తులు అడుగుతురేంది? తెలంగాణ అమరవీరుల స్మృతివనం కావాలా, జయశంకర్ సార్ విగ్రహాలు ప్రతి జిల్లా కేంద్రంలో ఉండాలి, ప్రతి అసెంబ్లీ కేంద్రంలో ఉండాలి, తెలంగాణ జాతిపిత కొలవబడాలని విగ్రహాలన్నీ తీసి పంపించేస్తా నిస్వార్థంగా జయశంకర్ సార్ బతున్నారు. అవును, మనోళ్ళే పెడతలేడు కానీ అవి తీస్తాడు. పెట్టాడు అవి మనకి పెట్టుడు అంటే దీని వెనకాల కూడా ఒక కుట్ర ఉంటుంది. ఇప్పుడు జయశంకర్ సార్ తెలంగాణ జాతిపితగా కనుక తెలంగాణ ప్రజల చేత కీర్తించబడితే అయితే కేసీఆర్ ను మర్చిపోతారు, స్వార్థపరుడు, దుర్మార్గుడు, దుష్టుడు మర్చిపోతారు. అందుకోసమే ఆయన గుర్తు రాకుండా ఈ డ్రామాలు అన్నట్టు. ప్రజలారా ఈ ఓటింగ్ లో పాల్గొనాలి. వైఎస్ షర్మిల అడుగుతా ఉన్నది కదా ఏమని, క్రింది వాటిలో ఏది కావాలి, వైఎస్ఆర్ స్మృతివనం కావాలన్నా తెలంగాణ అమరుల స్మృతివనం కావాలంటే నేను పక్కా తెలంగాణ అమరుల స్మృతివనం కావాలని చెప్పి కోరుకుంటా ఉంటా. సరే చూద్దాం ఏం జరుగుతుందో ఈ వ్యవహారం అంతా. రైట్. అడవి బిడ్డల భూములపై జులుం, వరద విలయం. నిన్న మామూలు కాదు, కారం పొడి, రాళ్ళు, కట్టెలు. అసలు పాపం ఆ పోలీసు వాళ్ళ బాధ చూస్తుంటే వీళ్ళది అదే బాధ, వాళ్ళది అదే బాధ. ఎగేస్తున్నాడు కేసీఆరే ఎగేస్తున్నాడు పోలీసు వాళ్ళని. అరే ఇప్పుడు అటవీ శాఖ మంత్రి వాడు ఇంద్రకరణ్ రెడ్డి కదా, ఆన్ జిల్లాలోనే కదా, ఆడెందుకు పట్టాలు ఎత్తలేడు వాళ్ళకు? అరే నాయన వాళ్ళు 5 ఎకరాలు సాగు చేస్తాం, 2 ఎకరాలు మేము మన అడవిని వేస్తాం, 3 ఎకరాలు మీరు సాగు చేసుకోరని ఎందుకు చెప్తలేడు? దుర్మార్గమైన వ్యవస్థ. కేసీఆర్ చెప్పేది ఘనం, చేసేది శూన్యం. శంకుబండలు వేసుడు, చెల్లు సీటు ఇచ్చుడు. 7 దాటినా ఎక్కడి గొంగడి అక్కడే. ఆవిష్కరణకు నోచుకొని రుద్రమదేవి విగ్రహం. రాణి రుద్రమ మరణ శాసనం రాసిన కేసీఆర్. గప్పాలు కొట్టి పత్తా లేకుండా పోయిన పోచెట్టి విగ్రహావిష్కరణ ఎప్పుడు? రాణి రుద్రమ చరిత్రకు చెదలు పట్టింది అంటున్న స్థానికులు. ఇక చూసుకో నల్గొండల, ఇగో రాణి రుద్రమకు సంబంధించినటువంటి ఏదో ఇక శిలాశాసనం ఏదో ఉంది. ఇదా రాణి రుద్రమనా? సూర్యాపేటలోని చందుపట్ల దగ్గర. సరే ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తా ఉన్నారంటే ఇంకొక 500 ఏళ్ళు తర్వాత మన తెలంగాణ దిక్కు దోవుతా ఉంటే కేసీఆర్ విగ్రహాలు వెళ్తుంటాయి. కేసీఆర్ విగ్రహాలు వెళ్తాయి. చరిత్రకారుడు అచ్చా ఈయననా? ఈ 70-80 పుస్తకాలు, ఈ చరిత్రకారులు, ఈయన పాపాలన్నీ వెళ్ళాలంటే ఇప్పుడే దోవాలి. ఈ చరిత్ర కేసీఆర్ చరిత్ర ఏం చరిత్ర? ఏది దునపోతులు అమ్ముకొని పాస్పోర్ట్లో, ఏది దునపోతులు అమ్ముకొని పత్తాలు ఆడిన చరిత్ర, లారీలు ఆపి పైసలు వసూలు చేసిన చరిత్ర, చదువు చెప్పిన పంతులు ఇంట్లో గ్యాస్ పొయ్యి అమ్ముకున్న చరిత్ర, పబ్లిక్ ను దుబాయ్ పంపిస్తాను బొంబాయిలో దించి ఇదే దుబాయ్ అని చెప్పిన చరిత్ర. ఈ చరిత్ర తోకాలలో వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని మనుగడలో పెట్టాలి. మై హోమ్ వర్సెస్ కేటీఆర్ అనేటువంటి వార్తను ఇక్కడ చూడొచ్చు. ఇక రాణి రుద్రమ అన్నట. రాణి రుద్రమ ఆమె చరిత్రలో కలుపుతున్నాడు. విద్యార్థులు సేఫ్ అట. ఫస్ట్ ఈ బస్వన్ సంగతి చెప్పాలిగా, భాష్యమోని సంగతి చెప్పాలి. రంగమార్తాండ లోగో వచ్చేసింది. నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్. క్లీవేజ్ అందాలు, 100 కోట్ల బడ్జెట్, ధనుష్ కాస్ట్లీ పిక్చర్. పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ లుక్ సజురు, అఖిల్ ఐకాన్, వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో సినిమా. దేవరకొండలో పోరాడుగా విజయ్ దేవరకొండ. దేవరకొండ విజయ్ కాదా? ఆయన అయితే విజయ్ దేవరకొండ అని పెట్టుకుంటాడు. కాదు, దేవరకొండలో పోరాడు కాదు. అయితే దేవరకొండలో పొలవాడే కానీ ఈ పోరాడు వెలమల పిల్లగాడు కాకపోతే ఈ సినిమా ఇస్తుండేనా? ఈ ముంగడ పడేదేనా? వెలమ రాజ్యం లేకపోతే వెలమైన ఇక్కడ లేకపోతే ఇది అయ్యేదేనా? కమ్మరాజ్యంలో కమ్మలు, అప్పుడు వెలమ రాజ్యంలో వాడే. ఈ ప్రజలు ఈ నిమ్న వర్గాల రాజ్యానికి ఏమో ఈ ఓటు గురించి తెలియదా వాళ్ళు డాన్సులు చేస్తే మనం వీళ్ళు చేసి సపట్లు కొట్టాలి. మళ్ళా మా హీరో, మా కథ, మా లెక్క, అంగీలు చింపుకునుడు. అందుకోసమే ఎవరిని ఫాలో కావద్దు. నేను అభిమానించి నాకు ఒక ఆయన చెప్తా ఉంటాడు, అన్నా నువ్వు అంటే చాలా గౌరవం ఉండే అని. అరే ఎవర్రాబాయి నిన్ను పెంచుకోమనేది? ఎందుకు గౌరవిస్తావు?
నీకు అభిప్రాయం లేదా? నీకంటూ వ్యక్తిగత అభిప్రాయం ఉండాలి కదా. ఉండాలి కదా. నిన్ను నువ్వు గౌరవించుకో, నన్ను గౌరవిస్తా అంటాడేంది? నేను అదే చెప్తా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ జీవితానికి మీరే హీరో ఫస్ట్, ఆ తర్వాతనే ఎవడైనా. గది మర్చిపోయి చెప్తా ఉంటారు.